అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు, మరి కొన్నతాల రామకృష్ణ. అనకాపల్లి ఎంపీ సీటు హాట్ కేక్లా తయారైంది. అన్ని పార్టీలలో అనకాపల్లి టికెట్ ఆశావాహుల సంఖ్య పెరిగిపోతుంది. ఇతర రాజకీయ పార్టీల సంగతి ఎలా ఉన్నా జనసేనలో రోజుకో పేరు ఫోకస్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం వరకు కొన్నతాల రామకృష్ణ పేరు వినిపిస్తే ప్రస్తుతం మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు ఫోకస్ అవుతుంది. అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రపై పట్టు కోసం జనసేనాని తన అన్న నాగబాబుని అనకాపల్లి బరిలోకి దింపుతారంటున్నారు. మరి నాగబాబు వస్తే కొన్నతాల పరిస్థితి ఏంటి? రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర కూడా కీలకం కానుంది. 2019 ఎన్నికల్లో కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చేశారు. ఓటమి పాలైన ఉత్తరాంధ్రను వదల్లేదు. ఎప్పటికప్పుడు ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి పోరాడుతున్నారు. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే సీటుపైన అందరి కళ్ళు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఉత్తరాంధ్రకు తన అన్న కొణిదెల నాగబాబుని ప్రాతినిధ్యం వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం ఎంతో కీలకమైంది. గౌర సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండటంతో ఆ వర్గాలకు చెందిన నాయకులు ఇక్కడ నుండి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అనకాపల్లి ఎంపీగా మాజీ మంత్రి కొన్నతాల రామకృష్ణ పోటీలో ఉంటారనే ప్రచారం గత 6 నెలలుగా జరుగుతూ వచ్చింది. 2 నెలల క్రితం కొన్నతాల జనసేనలో జాయిన్ అవ్వడంతో అనకాపల్లి ఎంపీ క్యాండిడేట్ ఆయనేనని అందరూ భావించారు. ఆ క్రమంలో కొన్నతాల కూడా జనసేన కార్యక్రమాలలో పాల్గొంటూ ముఖ్య నేతలతో టచ్లోకి వెళ్ళి పని మొదలుపెట్టేశారు. అయితే సడన్గా జనసేనాని పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు అనకాపల్లి స్క్రీన్పై ఫోకస్ అవుతున్నారు. కొన్ని రోజుల నుంచి నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి తగ్గట్లే మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో ప్రత్యక్షం అయిపోయారు. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు అనకాపల్లిలో పర్యటించారు. ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో మీటింగ్స్ పెట్టి అందరికీ దగ్గరయ్యేలా పావులు కదుపుతున్నారు. అయితే నాగబాబు అనకాపల్లి టూర్లో జనసేన నాయకుడు మాజీ మంత్రి కొన్నతాల రామకృష్ణ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. నాగబాబు మొదటిసారి వచ్చినప్పుడు కొన్నతాల వెళ్ళి కలవలేదు. 5 రోజుల పాటు వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాగబాబు పర్యటించినప్పటికీ ఆ మాజీ మంత్రి ముఖం చాటేశారు. 3 రోజుల వ్యవధిలో నాగబాబు మళ్ళీ అనకాపల్లి వచ్చాక కొన్నతాల ఇంటి నుండి బయటకు రాలేదు. దాంతో నాగబాబు స్వయంగా కొన్నతాల ఇంటికి వెళ్లారు. వారిద్దరి మధ్య రాజకీయ చర్చలు జరిగాయంటున్నారు. కొన్నతాలను అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన కోరినట్లు తెలుస్తుంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కొన్నతాలను అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరారంటే ఎంపీ అభ్యర్థిగా నాగబాబు కన్ఫర్మ్ అయినట్లేనని జనసేన కేడర్ సంబరాలు చేసుకుంటుంది. నాగబాబుని అనకాపల్లి బరిలో దింపడం వెనుక పెద్ద ప్లాన్ ఉందంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారో ఎవరికి అంతుపట్టడం లేదు. పిఠాపురం, కాకినాడ, భీమవరం లాంటి నియోజకవర్గాలు ప్రచారంలో ఉన్న ఆయన మనసులో ఏముందో జన సైనికులకు అర్థం కావడం లేదు. నాగబాబు అనకాపల్లి నుంచి పోటీ చేస్తే పవన్ కూడా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయిన విశాఖలో ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయలేకపోతే జన సైనికులు డీలా పడటం ఖాయం. అందుకే తన అన్న నాగబాబుని అనకాపల్లి నుంచి పోటీకి దింపి ఆ లోటు లేకుండా చేయాలన్నది పవన్ ఆలోచనగా చెప్తున్నారు. నాగబాబుని అనకాపల్లి ఎంపీ బరిలో నిలపాలన్న నిర్ణయానికి వచ్చిన తర్వాతే పవన్ విశాఖ టూరు ఖరారవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన అన్నకి మద్దతు కూడగట్టడానికి ఆయన వైజాగ్లో 2 రోజులు మకాం వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా నాగబాబుని ఓకే చేస్తే కొన్నతాలను ఎలా బుజ్జగిస్తారు, ఆయన వర్గాన్ని ఎలా శాంతింపచేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నాగబాబు పర్యటనలకు దూరంగా ఉన్న కొన్నతాల పవన్ రాకతో అయినా చల్లబడతారో లేకపోతే పవన్ పర్యటనను కూడా ముఖం చాటేసి ఇంట్లోనే కూర్చుంటారో చూడాలి. ఇది వ్యూవర్స్.